నాకు భయం బాబు. ఆ మీటింగ్ లో మాట్లాడాలంటే నా వల్ల కాదు. నేనున్నాను కదా, ఈసారి మన గ్రూప్ గెలిచి ఆ సీతాలక్ష్మణులకి బాగా బుద్ధి చెప్పాలి. హే పుష్ప, ఏమిటే అలా తెల్లపోయి చూస్తున్నావు? నీకు స్వీట్స్ ఇవ్వడానికి వచ్చాను. స్వీట్సా? ఏం మంత్రం వేసావో తెలియదు గాని దాని పిల్ల వదిలించేశావు. అవునవును, ఇదిగో స్వీట్ తిను. ఈవిడెవరో? ఆవిడ డాక్టర్ గారి భార్య. అలాగా, నేను కలెక్టర్ గారి భార్యని. నమస్కారం అండి. మనలో మనకి మర్యాద ఎందుకు? కూర్చోండి. కూర్చో. ఇది డైమండ్ నెక్లెసా? అవునండి, 70,000. అమ్మో, 70,000? మీ ఆయనకి అంత ప్రాక్టీస్ ఉందా? అబ్బే లేదండి, అది కొనిచ్చింది కేరళ జ్యువెలరీస్ లో. ఈ డైమండ్ నెక్లెస్ ఎవరు కొన్నారు? చైర్మన్ గారి సెకండ్ ఫ్యామిలీ కొన్నారండి, డాక్టర్ ఆనందరావు గారి పేరు మీద. అలా అని మీ లెటర్ ప్యాడ్ మీద రాసివ్వండి. కలెక్టర్ కూపిలాగుతున్నాడా? అయితే ఆ డాక్టరే ఉండడు. నమస్కరించవలసింది నాకు కాదు, నీతికి న్యాయానికి. ఇప్పటికైనా జరిగింది జరిగినట్టు స్టేట్మెంట్ ఇవ్వండి. అలాగే సార్. నైనా ఎందుకైనా మంచిది, నువ్వైతే పైసలు తీసుకుని రాజధాని పో. ఏడనే ఉండి అన్ని విషయాలు చక్క పెడతా. నీ గొంతుకు ఉరిబిగుసుకోవడానికి ఇప్పుడు నువ్వు గొంతు బిసికే సాక్ష్యం చాలు వెంకట్రాయుడు. కలెక్టర్, ఈ వీర స్వచ్ఛ పెద వెంకట్రాయుడు. వీర చెత్త పెద వెంకట్రాయుడు నువ్వు. అలస్యం. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కి సంఖ్యలు వేస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఏమవుతుంది? జిల్లా మొత్తం సంతోషిస్తుంది. అవినీతి అన్యాయం కలిసి కాపురం చేస్తే పుట్టిన బిడ్డ పేరు రాజకీయమని నీ ముందు కలెక్టర్ కి చెప్పాను. అఫ్ కోర్స్, నీతి న్యాయం కలిసి కాపురం చేస్తే చట్టం పుట్టింది. జాతి నీతి కలిసి ఎన్నుకుంటే చట్టసభలు పుట్టాయి. ప్రజలు చిందించిన రక్తం ఎర్రసిరాగా మారి ప్రజాస్వామ్యం పుట్టింది. ఆ ప్రజాస్వామ్యాన్ని నీలాంటి కుహనా రాజకీయ నాయకులు తాత్కాలికంగా ఆడించగలరేమో కానీ శాశ్వతంగా నోరు మూయించలేరు. సంఖ్యలు వేయండి. దీని వదిలేసారేమిటండి? దీనికి వేయండి సంఖ్యలు. ఏ అమ్మా, స్నేహితురాలివై ఉండి నన్ను ఇంత మోసం చేస్తావా? శేషమాంబ, షటప్. ఎస్ఎం అంబ, నువ్వు స్నేహానికి చేసిన ద్రోహానికి చెంపదెబ్బతో కాదే, చెప్పు దెబ్బతో చెప్పాలి సమాధానం. ఇగో సారు, మన ఇజ్జత్ పోయింది. మా నాయనకి బెయిల్ అయినన్నారు. మంత్రి గారు, నెగటివ్లు ఎక్కడున్నాయో తెలిసిన శంకర్రావు జైల్లో ఉన్నాడు. శంకర్రావును చంపడానికి వెళ్లిన బెనర్జీ నిజం తెలుసుకుని మమ్మల్ని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లాంటి మంత్రాలను చెయ్యాలో తెలిసిన వాళ్ళం కాబట్టే మేము మంత్రులు అయ్యాం. ఇదిగో వెంకట్రాయుడు, చెప్పు సారు, ఏం చేయమంటావు? ఆ కలెక్టర్ గారిని ఖతం చేయమంటావా? వద్దు, ముందు మీ నాయన స్టేషన్ నుంచి బయటపడాలా, దానికి ఉపాయం చెప్తా.
ఒక ముఖ్య ప్రకటన. సంఘ విద్రోహక శక్తులు 1 టౌన్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి మాజీ కలెక్టర్ హత్య కేసులో అరెస్ట్ అయి ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ పెద్ద వెంకట్రావుని విడిపించుకుని పారిపోయారు. ముందు జాగ్రత్త కోసం కలెక్టర్ నగరంలో కర్ఫ్యూ విధించారు. మంత్రి గారు, మన ఎత్తుకు పై ఎత్తు వేశాడు కలెక్టర్. ఎవడికి అందని ఎత్తు నేనేస్తాను కన్నా. ఇదో పియే, నువ్వు పోయి నాకు నా కుటుంబానికి అని చెప్పి కర్ఫ్యూ పేసలు పట్ట. అలాగే సార్. అది కాదు, పోలీసు వాళ్ళ కళ్ళబడకుండా నీ ఊరి నుంచి దాటించి పూసి నాది. నగరంలో కర్ఫ్యూ విధించబడింది. మాజీ కలెక్టర్ హత్య కేసులో అరెస్ట్ అయిన పెద్ద వెంకటరాయుడు దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. అతను ఆచూకీ తెలిసిన వారు సమీపంలోని పోలీస్ స్టేషన్ కి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అక్క, నీ తాళి తెంపిన వాడి పేగులు తెంపే అవకాశం నాకిప్పుడు దొరికింది. ఆ వెంకట్రాయుడు గాడు తప్పకుండా గెస్ట్ హౌస్ లోనే దాక్కొని ఉంటాడు. పోలీసులు చంపినట్టుగా వాణ్ణి నేనే హతమారుస్తాను. స్టాప్ స్టాప్. మంత్రి గారు ఉన్నారా కారులో? కలెక్టర్ గారు ఉన్నారయ్యా చెక్ పోస్ట్ లో. ఆయన పర్సనల్ గా చెక్ చేయండి, ఏ కారు వదలొద్దన్నారు. నమస్కారం కలెక్టర్ గారు. నమస్తే. మామూలుగా కలెక్టరే మంత్రి గారికి నమస్కారం చేస్తాడు. మీరేటి ముందు నాకు నమస్కారం చేస్తున్నారు? ప్రజానాయకులం కదా, మర్యాద చూపించకపోతే వచ్చే అలతో నెగ్గుకొస్తామో లేదో అని. స్క్రాచ్ సెట్ చేయండి. అమ్మమ్మ, మంత్రి గారి కారు సోదాన్ని రేపు పేపర్ లో పెడితే నా పరుగు పోతాయ్యా. మంత్రి గారి కారని సెట్ చేయకుండా వదిలేస్తే నా ప్రతిష్ట పోతుంది. కమాన్, డిక్కీ ఓపెన్ చేయండి. డిక్కీలో ఏం లేదు సార్, వదిలేమంటారా? దయచేసి అందరూ కారు దిగండి. కమాన్. చేద్దాం. నైనా పుట్టల దూరిన పాంపిల్ల బయటపడదే. నేను అదృష్ట జాతకుణ్ణి. నాకు చావు దగ్గరకు వచ్చిన ప్రతిసారి యమధర్మరాజుకు మరో ప్రాణిని బలిపెట్టి నా ఖాతా మార్పించుకుంటాను. సార్, పెద్ద వెంకటరాయుడు ఆచూకీ తెలిసింది సార్. గుడ్. అతన్ని ప్రాణాలతో పట్టుకునే ఏర్పాటు చూడండి. అతనే ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు సార్. వాట్? పెద్ద వెంకటరాయుడు వేదవతిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు సార్. తన మీద ఉన్న క్రిమినల్ కేసు ఫైళ్లన్నీ తీసుకొచ్చి తన ముందు తగలబెడితేనే తప్ప ఆమె నా బిడ్డను ప్రాణాలతో వదలనంటున్నాడు సార్. వెంకట్రాయుడు, ఏ పాపం ఎరుగని నా భర్తను చంపావు. నువ్వు నన్ను చంపాలని చూశావు. ఆ తప్పుకి నేను క్షమాపణ కోరుకుంటాను. కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. నా బిడ్డనేం చేయొద్దు.
మీదున్న క్రిమినల్ రికార్డులన్నింటినీ నా కళ్ళ ముందే తగలబెట్టకపోతే నీ కళ్ళ ముందే ఈ బిడ్డని ఈ లోయలోకి విసిరిపారేస్తాను. ఆ పని చేసి నువ్వు బ్రతికి బట్టగట్టగలవా? నేను చచ్చే ముందు నీ అధికారాన్ని చంపాలి, నీ అహంకారాన్ని చంపాలి, నీ ఆత్మగౌరవాన్ని చంపాలి. అమాయకుల ప్రాణాలు తీస్తానని బెదిరిస్తే లొంగిపోయి ఒక క్రిమినల్ ని వదిలేస్తాననుకున్నావా? కూతుళ్లు కిడ్నాప్ అయితే హోమ్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కిడ్నాప్ అయితే చీఫ్ మినిస్టర్లు దిగి వస్తున్న రోజులు ఇవి కలెక్టర్. వెంకటరాయుడు, ఆవేశమే నీ మార్గం అయితే నా రూట్ ఎటో కళ్ళారా చూడు. ఇంకొక క్షణంలో నువ్వు ఒప్పుకోకపోతే బిడ్డతో పాటు తల్లి కూడా చస్తుంది. చిట్టు కాగితాలతో ఫైల్ రెడీగా ఉంది సార్. ఆల్ రైట్, నీ కోరిక ప్రకారమే ఈ ఫైల్ తగలబెట్టేస్తాను. వెరీ గుడ్. అవి నా తాలూకు ఫైల్లో కాదు, నా కొడుకు వచ్చి వెరిఫై చేస్తాడు. రేయ్, దగ్గరికి వెళ్ళకు. నీ మెడ వాటేసుకుని దీన్ని వదిలేయమంటాడు. అవు జరా ఫైల్ ఎడగేసరు. నాయనా, వదలండి కలెక్టర్ గారు, నన్ను వదలండి. వీడిని చంపి ఉరికంలో ఎక్కుతాను. నా అక్క పసుపు కుంకాలు తుడిచేసిన వీడి జీవిత కాలాన్ని నేను తుడిచేస్తాను. నా వీడిని వీడి కొడుకుని ఇద్దరిని ఉరికంబం ఎక్కించడానికి కావలసిన సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి. నూరో తప్పు చేసి శిశుపాలుడు కావద్దని మరోసారి హెచ్చరిస్తున్నాను. కమాన్, వీళ్ళని అరెస్ట్ చేయండి. కలెక్టర్ సత్యమూర్తి మరణానికి కారకుడైన పెద్ద వెంకట్రాయుడికి, రాంపండు మరణానికి కారకుడైన చిన్న వెంకట్రాయుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. అప్రూవర్గా మారి అవినీతి పరులను పట్టించడానికి ప్రాణాలకు తెగించిన బెనర్జీని
ఇంకెప్పుడూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని మందలిస్తూ వదిలేయడమైనది. బెనర్జీ, మీలాంటి ఎందరో యువకులు ఈనాడు నిరాశ నిస్పృహలతో ప్రజాస్వామ్యానికి ఎదురు తిరిగే ఆయుధాలవుతున్నారు. వాళ్ళు జాతి కోసం, జాతి భవిష్యత్తు కోసం పోరాడే యోధులుగా మారిన నాడే మన దేశం ముందడుగు